హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని పూసలాగా ఉండే నెయ్యిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఈ నెయ్యిని పెరుగు తోడేసుకున్న పెరుగు మీద వచ్చే మీగడ నుంచి అయితే తయారు చేశాను. పాల మీద వచ్చే మీగడ కంటే పెరుగు మీద వచ్చే మీగడతో నెయ్యి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ ఇలా తోడేసుకున్న పెరుగు పైన మీగడనంతా ఇలా తీసి ఒక 10 డేస్ స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది రోజు నేను ఒక హాఫ్ లీటర్ పెరుగు నుంచి అయితే ఈ మీగడనైతే తీసుకున్నాను. 10 డేస్కి నాకు ఇంత మీగడైతే వచ్చింది. ఇప్పుడు నేను ఈ మీగడనైతే అంతా మిక్సీ పట్టుకోవాలి. నేను ఈ 10 డేస్కి 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టాను. ఫస్ట్ కాస్త వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అది క్రీమీగా వస్తుంది. ఇప్పుడైతే కాస్త కూలింగ్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత వెన్నంతా పైకి వస్తుంది. ఇప్పుడైతే ఇంకొన్ని కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెన్నంతా పైకి అయితే వస్తుంది. ఇప్పుడు ఈ వెన్ననంతా తీసుకొని పక్కన ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి చేసుకోవడం వల్ల ఎక్కువ గిన్నెలు కాకుండా చాలా తక్కువ గిన్నెలే అవుతాయి. ఈ వెన్ననంతా ఇట్లాగా సపరేట్గా ఒక గిన్నెలో అయితే తీసేసుకోవాలి. మనము ఎలాగో బాండీలోనే కాంచుకుంటాం కాబట్టి నేను ఒకేసారి బాండీల్లోనే వేస్తున్నాను ఇదంతా. ఇలా అంతా వెన్న తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకొని మొత్తం అయితే ఇలాగ తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. వాటర్ అంతా వైట్గా వచ్చాయి కదా, అవి క్లియర్గా వాటర్ వచ్చేంత వరకు ఒక 2 టైమ్స్ అయితే క్లీన్గా కడుక్కోవాలి. ఇప్పుడైతే దీన్ని క్లీన్గా 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కాంచుకోవాలి. ఇలా కాంచుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి అయితే ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ తర్వాత ఇలాగైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వడకట్టుకోవాలి. ఇప్పుడు ఎంతో స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అయింది. ఇది చల్లారిన తర్వాత పోసుగా వస్తుంది. చాలా రుచిగా ఉండే నెయ్యి అయితే రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.